చేసి నటి రోడ్డును నిలబెట్టినావు ఈ రోజున. వాళ్ళు మాట్లాడితే కనీసం వాళ్ళ పుట్టుకను కూడా ప్రశ్నించేటువంటి స్థాయిలో నీ సోషల్ మీడియా పనిచేసింది. నీకు ఉచ్చనీచాలు లేవు, తల్లి చెల్లి బంధుత్వాలు లేవు, స్నేహం లేదు. నీతో పాటి కో అక్యూజ్డ్గా ఉండే విజయసాయిరెడ్డి కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే ఇంత హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలే లేనటువంటి వ్యక్తి నాయకుడిగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందా, పార్టీ బాగుపడుతుందా? నాయకులు ఆలోచన చేసుకోండి, మీ కార్యకర్తలు ఆలోచన చేసుకోండి. అంతేగాని ఎత్తిపోయిండేసరికి అంతా ఇంకా కదిరిలో అయితే నేను మాట్లాడదలుచుకోలే వాళ్ళకి. ఎందుకంటే స్థాయి అనేది మామూలు రాజకీయాల్లో స్థాయి ఏమి ఉండదు, నిబద్ధత ఉంటుంది. ప్రజలు ఎప్పుడన్నా ఒక తీర్పిస్తే జవాబుదారితనంగా పనిచేసినామా లేదని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులకు ఉంటుంది. అప్పులు కట్టుకొని ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాల్లో వచ్చినటువంటి మ్యాండేట్ నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని, వాళ్ళు అప్పులు ఇచ్చినటువంటి వడ్డీలు వసూలు చేసుకోవడానికి వ్యాపార నిమిత్తం అధికారాన్ని వాడుకోవాలనుకునేటువంటి వ్యక్తుల్ని, ప్రభుత్వ భూములు దొంగ భూములు వ్యాపారం చేస్తూ ఎదిగినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు చేసి పోలీస్ స్టేషన్లోకి పోతే ఎవడో తాగి శిలాఫలకాలు పలగొడితే, నిజంగా శిలాఫలకాలు పలగొట్టాలంటే అసలు పనులు లేకుండా ఒక ఆయన ఒక టికెట్తో 3 సినిమాలు చూసినాడు. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, ప్యానెల్ చైర్మన్, విప్ 4 సినిమాలు మర్చిపోయినా. శివరాత్రికి 1 3 ఉంటాయి, కానీ ఈయనకి ఇంకా బొనాంజా. ఆ శిలాఫలకాలు పగలగొట్టాలంటే తట్టుకుంటారా మీరు? శిలాఫలకాలు కాకుండా మీ తలలు కూడా పగలగొట్టాలనుకుంటే మీరు చేసుకోలేరు. కానీ మేము చెయ్యం ఆ పనులు. మాకు గౌరవం ఉంది, ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది, ప్రజలంటే బాధ్యత ఉంది, జవాబుదారితనం ఉంది, సమాజం అంటే గౌరవం ఉంది. సమాజంలో కట్టుబాట్లు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కానీ మేము ఉల్లంఘించాలనే ఆలోచనతో మేము లేవు. ఇంకా సిగ్గు లేదమ్మా అన్నట్టు శిలాఫలకాలు పగలగొట్టిన వాళ్ళ దగ్గరికి పోయేసి ఎంపీపీ కానటువంటి వ్యక్తిని ఎంపీపీ అని చెప్పుకుంటారు. వీళ్ళు బడాయి బిడ్డ తెచ్చినా ఇంకా తొట్టి మీద మొరలు పోలేదంట. సిగ్గు ఉండాలి ఇటువంటి ఆలోచన విధానానికి. వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం బాగాలేదు. ముస్లిం సమాజానికి ఒకటి అప్పీల్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుతున్నాడు. ఈ మతాలని కులాలని రెచ్చగొట్టేటువంటి విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు నిలపాలనే ఆలోచనతో ఉన్నాం. సంక్షేమం పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. సూపర్ 6 100కు 100% ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సమర్థతను, ఆయన అడ్మినిస్ట్రేషన్ని మనమందరూ కూడా సమర్థించాల్సినటువంటి సమయం ఇది. బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి సమయం ఇది. పిల్లల భవిష్యత్తు కోసం మనం మళ్ళీ ఆ నాయకత్వాన్ని సమర్థించాల్సినటువంటి సమయం ఇది. మనందరి జీవితాల్లో, భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సమర్థించాల్సినటువంటి సమయం ఇది. ఉద్యోగ వర్గాలు కూడా బాధ్యతగా ఆలోచన చేసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి సమయం ఇది. కులాల్ని మతాలకు విభజించుకొని రాజకీయాలకు లోను కాకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ప్రభుత్వాన్ని మద్దతు తెలపాల్సినటువంటి సమయం ఇది. కాబట్టే చెప్తున్నాం, అసదుద్దీన్ ఓవైసీ ఒక పపెట్. దయచేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మేము అవసరాల నిమిత్తం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఎవరితో కలిసినా వీఆర్ సెక్యులర్. మేము ఖచ్చితంగా సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారో 100కు 100% అమలు చేస్తున్నాం. ఇప్పటికే బోర్లు పడిపోయినారు. ఇంకో వారం 10 రోజుల్లో మళ్ళీ అన్నదాత సుఖీభవ కూడా అమలు చేయబోతున్నాం. ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినాం. పాస్ పుస్తకాల మీద ప్రభుత్వ రాజముద్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి ఫోటో లేదు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు. మీ ఆస్తి రిజిస్టర్ అవుతే మీరు డబ్బులు పెట్టుకుంటే మీ పత్రాలు మీకే చేరుతున్నాయి, ప్రభుత్వం దగ్గర లేవు. మన నియోజకవర్గంలో తలుపుల మండలంలో
నీళ్ళు ఇచ్చినాం. మళ్ళీ చెప్తున్నా, కదిరి రాయచోటు రోడ్డు మళ్ళీ చేసినాం. 5 ఏళ్లలో మిమ్మల్ని నిజాయితీగా మీరు ముస్లిం నాయకత్వము, మేము ముస్లింలు మమ్మల్ని చూసి ఓట్లు వేయండి అని ఓట్లు వేయించుకుంటారే, ఈ ముస్లిం నాయకులను అడుగుతున్నా. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అంతకుముందు మా ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఒక్కరోజైనా మీరు పోయి చూసినటువంటి పాపాన్ని ఎప్పుడన్నా పోయినారా? ముస్లిమ్స్ కూడా ఆలోచన చేసుకోండి. మైనారిటీ ఫంక్షన్ హాల్ నిలిచిపోయి ఉంటే ఆ రోజున అపోజిషన్లో ఉండి, నాకు చిన్న వయసు, మెచ్యూరిటీ లేదు, 40 ఏళ్ల వయసుకి ఎమ్మెల్యే అయినా, ఆ రోజు నాకున్నటువంటి కొద్ది మేరకు ఆలోచనతో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపంతో ఒక 5 లక్షల రూపాయలు ఎంపీ లాట్స్, ఎమ్మెల్యే లాట్స్ జమ చేసి మిగతా సొంతంగా డబ్బులు పెట్టి కట్టిస్తే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు కనీసం సున్నం కొట్టే పరిస్థితి చేసినారా? ఏ రోజైనా పోయి ఆడ కనీసము మంచి చెడ్డ ఏదన్నా పని జరుగుతుందా, మా సాయిబులు పేదోళ్ళు పెళ్లి చేసుకుంటారని ఆలోచనతో ఏ రోజైనా చేసి దాన్ని సందర్శించినారా? కనీసం ఇమాం మౌజన్లకు జీతాలు రాకపోతే ఆ రోజన్నా పోయేసి పరామర్శించినారా? ఇమాం మౌజన్లకి ఎప్పుడైనా కూడా మేము ఇల్లు కట్టేలా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు వచ్చేటువంటి గౌరవ వేతనం సరిపోవడం లేదని ఆలోచన చేసినారు. మేము చేసినాం ప్రతిపక్షంలో కూడా. ముస్లిం సమాజం కూడా అర్థం చేసుకోవాలా. మేము క్యాస్ట్ పాలిటిక్స్ చేయం, కుల ప్రాతిపదిక మీద నాయకత్వం కావాలని కోరుకోవాలి. మేము మళ్ళీ ఆలోచన చేసుకోండి. కేవలం మిమ్మల్ని ఓటర్లుగా వాళ్ళ మతాన్ని చూపించి మిమ్మల్ని మోసం చేస్తూనే వాళ్ళ అవసరాలు గడుపుకున్నారు, వాళ్ళ ఆర్థిక అవసరాలు గడుపుకున్నారు. కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ, మీ అభివృద్ధి కానీ, మీ కష్టం వచ్చిన రోజు కానీ ఏ రోజున పలకరించి 10 రూపాయలు చేతిలో పెట్టినటువంటి నాయకుడు కూడా లేదనేది వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తాను. కాబట్టి అర్థం చేసుకోండి ముస్లిం సమాజం, ఇటువంటి ప్రలోభాలకు లోను కావద్దండి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, అందరి కోసం పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి హక్కులకు భంగం వాటిల్ల కలగకుండా చూడాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మీరు ఆలోచన చేసుకోండి. 1 ఇయర్లో, గడిచిన 1 ఇయర్లో భయపడుతూ ఉండేది ఎవరంటే దొంగలు, భయపడుతూ ఉండేది ఎవరంటే కబ్జాకోరులు, భయపడుతూ ఉండేది ఎవరంటే ప్రభుత్వ భూములు కొట్టేసినటువంటి వాళ్ళు, భయపడుతూ ఉండేది ఎవరంటే దళారులు, భయపడుతూ ఉండేది ఎవరంటే పోలీసుని, రెవెన్యూని అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడా పెట్టినటువంటి వాళ్ళు, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినటువంటి వాళ్ళు, మతం ముసుగులో మేమేమైనా చేయొచ్చని బెదిరించుకున్నటువంటి వాళ్ళు. ఈరోజు మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేస్తే ఉక్కుపాదం మోపుతాం, ఎక్కడ కూడా వెరవాం. శాంతి భద్రతలు కానీ, ప్రజా జీవితం కానీ, శాంతియుతంగా జరిగే విధానం కానీ ఎక్కడ కూడా లోపభూయిష్టంగా ఉండే విధంగా మా పరిపాలన ఉండదని నిజాయితీగా, నికార్సుగా తెలియజెప్తున్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మారమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే ధోరణి ఉంటే 11 సీట్లు ఇచ్చినారు. మీరు ఇప్పుడు కూడా విశ్లేషించుకోలే, మళ్ళీ చెప్తాను. ఇప్పటికి కూడా ప్రజల్ని మోసం చేయాలా, రెచ్చగొట్టాలా, మత విద్వేషాలు రెచ్చగొట్టాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, ప్రజలు చాలా విఘ్నులు. మేము కూడా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. నిరంతరం ప్రజలతో వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మేము చేసే ప్రతి పని కూడా ప్రజలకు తెలియజెప్తాం. పారదర్శకత అన్ని విభాగాల్లో కూడా పారదర్శకత వచ్చింది. వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ. రియల్ ఎస్టేట్ గురించి చెప్తారు, ఎక్కడుంది ఆ రియల్ ఎస్టేటు? దొంగ భూములు, దొంగ పనులు. ఒక్కటంటే ఒక్కటి చూపించండి. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ఒక అప్రూవ్డ్ లేఅవుట్ ఏదైనా చేసినారా అని ఒక్క లేఅవుట్ చూపించండి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంటే నమ్ముతాం మేము. మీరు చేసే మోసాలకి సామాన్యుడు బలైపోతున్నాడు. మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు, తహసీల్దార్ వాళ్ళు, ఆఫీసులు కలిసి చేసినటువంటి మోసాలకి ఈరోజు పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆర్గనైజ్ సెక్టర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా కేవలం మోసాలు చేసుకుని రియల్ ఎస్టేట్ పేరు మీద మీరు నడుపుతున్నటువంటి విధానాలతోనే ఈ రోజున లోపభూయిష్టమైనటువంటి విధానాలతోనే లిటిగేషన్లు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఇవి పోవాలా, ఖచ్చితంగా ఆ దిశగానే మా అడుగులు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా రిషన్ ఉంది, కామన్ సెన్స్ కూడా లేదు. మినిమం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసినారు. కదిరిలో కాదు, అన్ని చోట్ల వ్యాపారము కింది స్థాయిలోనే ఉంది, పై స్థాయిలో ఎక్కడ లేదు. అది బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, లేదంటే న్యూయార్క్లో కూడా కావచ్చు. దిస్ ఈజ్ ద రిసిషన్. ఎవరీ 6 ఇయర్స్కి ఒకసారి మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది ఎకానమీలో. ఆ కామన్ అంత నాలెడ్జ్ ఉంటే బాగానే ఉండు, ఊరు బాగుపడిండు.
ఇట్లా థర్డ్ రేట్ ఫెలోస్ అంతా రాజకీయాల్లోకి వచ్చేసి ఈ రకంగా ఉండేది. కాబట్టి మేము రెబల్గా కనపడతాం. మీకు రెబల్గా కనపడినా పేదవాళ్ళకు దేవుళ్ళుగానే ఉన్నాం, సమాజానికి మంచోడిగానే బతుకుతున్నాం, గుర్తుపెట్టుకోమని చెప్పేసి తెలియజెప్తూ మళ్ళీ చెప్తున్నా, ప్రజల్ని అప్రమత్తంగా ఉండండి.